నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ప్రజలది. కమ్యూనిస్టు ప్రధానంగా నిజాం అంటే ముస్లిం రాజే కావచ్చు, కానీ మన తెలంగాణ ప్రాంతంలో కానీ మహారాష్ట్ర ప్రాంతంలో కానీ కర్ణాటక ప్రాంతంలో దాదాపు 16 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని నిజాం సర్కార్ పరిపాలిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక్క తెలంగాణలోనే పెద్ద ఎత్తున భూస్వాములు ఉండేవాళ్ళు, వెట్టి చాకిరీ చేయించుకునేవాళ్ళు, వాళ్ళ దొరతనాన్ని ప్రజల మీద రుద్దేవాళ్ళు. తినటానికి తిండి ఉండేది కాదు. ఎవరింట్లైనా ఒక అమ్మాయి పెద్ద మనిషి ఏంటంటే మొదటిసారి దొరలకు గడిలకు పంపాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో ఉండేది. కాబట్టి అలాంటి పరిస్థితులలో తెలంగాణలో ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి కమ్యూనిస్టులు ప్రజలందరినీ ఏకదాటి మీద తెచ్చింది. దొరాని బాధ్యం కాకపోతే కాదు, బంధువు చెప్తామని చెప్పి వాళ్ళని తయారు చేసి బంధువులు నడిపించిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది. భూమి ముక్తి విముక్తి కోసం, దొరతనాన్ని తులనాటం కోసం ఆ రోజు పోరాటం జరిగింది. అలాంటి సమయంలోనే మన భారతదేశానికి 47 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. అయితే అప్పటికే దాదాపు 565 సంస్థానాలలో ఎక్కడికక్కడ రాజరికాలు ఉండేవి. ఏ ప్రాంతానికి వాడు రాదు. అలాంటి రాజరికాలు ఉన్నటువంటి ఈ దేశాన్ని ఒక్కొక్క రాష్ట్రాన్ని నయాన్నో భయాన్నో బుదిరికిచ్చో బెదిరించో భారతదేశంలో కట్టుకోవడానికి ప్రయత్నం చేసింది నెహ్రూ సర్కార్. అందులో భాగంగానే చాలా ప్రాంతాలు చాలా కాలం వాళ్ళకు మేము దేశంలో వాళ్ళని చేస్తే మెల్లగా బుదిరికిచ్చి చేర్చుకున్నారు. చివరికి మన దగ్గర ఉన్నటువంటి నిజాం సర్కారు మేము పాకిస్తాన్ వాళ్ళతో మంచిగా ఉంటాం కానీ మేము భారతదేశంలో గలం, లేకపోతే మేమే స్వతంత్ర రాజ్యంగా ఉంటామని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి.